వృశ్చిక రాశి సెప్టెంబర్ 2026 ఎలా ఉండబోతుంది, ఎలాంటి సౌకర్యాలు పొందుకోవచ్చును, అనుకున్న పనులు పూర్తవుతాయా, ఈ మాసంలో మేము కొన్ని వ్యాపారపరంగా లేదా కుటుంబ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాం, అది మాకు చెల్లుబాటు అవుతుందా, కాస్త దయ ఉంచి మా సమస్యలకు పరిష్కారం కూడా చెప్పండి అని అడిగేటువంటి అనేక మంది వ్యక్తులకి చెప్పబోయేటువంటి మంచి వార్త ఏంటంటే, వృశ్చిక రాశి వారిని ఢీకొట్టగలిగే మొగాడు ఈ మాసంలో ఉన్నాడా అని ఆలోచించండి. మగాడు కానీ ఆడపిల్ల కానీ వృశ్చిక రాశి వారిని ఢీకొట్టగలిగే అవకాశం, అసలు వీరిని ఢీకొట్టి మగ్గగలరా, మన్నగలరా, నెగ్గగలరా ఆలోచించండి. అబ్బా ఎలా చెప్పారండి, అసలు మీరు చెప్తుంటే మాకు ధైర్యం వచ్చేస్తుంది. ఆ ధైర్యమే మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. మీ మనోవికాసం, మనోధైర్యం మీకు అద్భుతమైనటువంటి 100 కోట్ల ధనప్రాప్తి కూడా ఉంది. ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పండి అంటారు కదా, 100 కోట్లు సంపాదించేటువంటి యోగం కూడా ఉంది. ఏమో భగవంతుడు మీకు ఏ దుబాయ్ లాటరీ ఇవ్వచ్చు, ఏ లండన్ లాటరీ ఇవ్వచ్చు. ఆ మధ్యకాలం అనుకున్నాం కదా, ఏ సేతుపతి అనే ఆవిడకి 32 కోట్ల లాటరీ వచ్చింది. మీకు ప్రసారం చెప్తూనే ఉంటాను నేను, దుబాయ్ లాటరీల గురించి, లండన్ లాటరీ గురించి చెప్తూ ఉంటాను నేను. ఇలా ఇప్పటికి కూడా ఉన్నాయి, మీరు ఆన్లైన్లో వెతుకోవచ్చు. మీరు నేనేం లాటరీ తీసుకోమని చెప్పట్లేదు, కానీ అటువంటి అదృష్ట యోగం ఉంది. పరాక్రమం అనేటువంటి విషయం ఈ రాశి వారికి ఉంది. పరాక్రమమే శత్రువుల్ని తుదముట్టించడం, జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో అద్భుతమైనటువంటి ప్రశాంతతని పొందుకుంటారు. తప్పు చేశాను, దాని తగ్గట్టుగా ప్రవర్తన మార్చుకోవడం, పద్ధతిలో ఉండడం, దుష్టులకు దూరంగా ఉండడం, చేతనంత సహాయం చేయడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం. రాజకీయ రంగంలో తప్పకుండా వీరికి మంత్రి పదవి ఇచ్చి తీరాల్సిందే. రేపు రాబోయేటువంటి ఏదైనా ఎన్నికలు ఉంటే ఆ ఎన్నికల్లో విపరీతమైనటువంటి బంపర్ మెజార్టీ గెలిచే వాళ్ళు ఈ రాశి వాళ్ళే ఉంటారు. ఒకవేళ మేబీ వచ్చే మాసంలో ఎలక్షన్ జరిగితే, లేదా ఎప్పుడెప్పుడో జరిగే ఎలక్షన్స్ కోసం ఇప్పుడు మీరు మొదలు పెడితే మేబీ అప్పుడు కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క ఈ పరిశ్రమ అక్కడ సఫలవంతం అవ్వచ్చు. అలాంటి యోగం కూడా ఉంది. ఊహించినటువంటి వ్యక్తులతో పరిచయం కూడా ఉంటుంది, ఆ కలవడం కూడా హై స్థాయిలో ఉంటుంది. అకస్మాత్తుగా విదేశీయాన యోగం కూడా ఉంటుంది. విదేశాల్లో ఉత్తమమైనటువంటి విద్యాభివృద్ధి కూడా ఉంది. గత సంవత్సరంలో పరీక్షలు 4 పోయినాయి స్వామి, 5 ఉన్నాయి, ఇంకా 5 పాస్ అవ్వాలి, కొత్తవి కూడా ఉన్నాయి ఈ సంవత్సరంలో, ఈ మాసంలో అన్ని పాస్ అవుతానా, మా ఇంట్లో నాకు పెళ్ళి అంటున్నారు, లేదా నాకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను, మా ఇంట్లో నా మీద ఆశలు పెట్టుకున్నారు, ఎంఎస్ చేయమంటున్నారు, నాకేమో బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయి, ఇది అవకాశం వస్తే జనవరిలో విదేశాలకు వెళ్తాను నేను అనే వ్యక్తులకి 1000% గ్యారంటీ. మీరు అటెంప్ట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ప్రజెంట్ చేయండి, ప్రతి పరీక్షల్లో ప్రతి సబ్జెక్ట్లో పాస్ అవుతారు. మీకు 10-20 ఉన్నా సరే బ్యాక్లాగ్స్ పాస్ అయిపోతారు, నో డౌట్ అబౌట్ ఇట్. కాస్త బుద్ధి పెట్టండి, పదును పెట్టండి, ఫోన్కి, ల్యాప్టాప్లకి, ఫ్రెండ్స్కి దూరంగా ఉండి మీరు పరిశ్రమ మీరు చేయండి. చదువు అనేటువంటి పరిశ్రమలో నెంబర్ 1 స్థాయిలో ఉంటారు, నెంబర్ 1 ర్యాంకే వస్తుంది మీకు. అటువంటి అనుకూలత. అలాగే కళాకారులు, క్రీడాకారులకి అద్భుతమే జరగబోతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు, పద్మశ్రీ అవార్డులు కానీ, లేదా ఇంకేదైనా అవార్డు కానీ, అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డులు కానీ, అద్భుతమైన రివార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కళాకారు, క్రీడాకారులకి విదేశాల్లో కూడా మంచి ప్రదర్శన చేసే అవకాశం కూడా ఉంది. తప్పకుండా మీకు విదేశాల్లో మంచి అవకాశాలు, ఈవెంట్స్ చేసేవారికి కూడా గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, స్వదేశంలో విదేశాల్లో కూడా గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం ఉంది. ఛాన్స్ మిస్ చేసుకోకండి, తప్పకుండా మీకు అవకాశాలు వస్తున్నాయి. అధైర్యపడకండి. చిన్న చిన్న విషయాలకి అధైర్యపడే లక్షణం కూడా వీళ్ళకుంది. మానసిక కృంగుబాటు జరిగింది, ఓకే లిమిట్, తప్పు జరిగింది, నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్. జీవితం ఇక్కడికి ఆగిపోదు. మన జీవితంలో ఒకళ్ళు పక్కకి వెళ్ళిపోయారు, ఒక స్నేహితుడు మనం వదిలిపెట్టాడు, రైట్, వాళ్ళే వస్తారు. ఎదగండి, మిమ్మల్ని మీరు ఎదిగి చూపించండి, ఛాలెంజ్గా వెళ్ళగలరు మీరు. ఆ మనోధైర్యం ఈ మాసంలో మీకు చాలా బలంగా ఉంది. పెద్దల మాట వినడం, సంస్కారంగా ఉండడం, 10 మందిలో గౌరవంగా ఉండడం, గౌరవాన్ని ఇవ్వడం, అలాగే ఎవరికైనా పూచికతో సంతకాలు పెట్టుంటారుగా దాని నుంచి బయటపడడం. నిజంగా చెప్తున్నాను నేను, ఈ మాసంలో మీరు అప్పుల బాధ నుంచి విముక్తులు అవుతారు. అంటే మీకు 20 ఏళ్ళ ఇంటిలో ఉండొచ్చు అవి కానీ అని చెప్పేది, కానీ ఎవడికి 10 లక్షలు ఇవ్వాలి, వాడు ఎంబడి పడుతున్నాడు, నా అసలు కంఠం మీద కూర్చున్నాడు, వాడు కంఠం మీద కత్తి పెట్టాడు, ఇంకా వాడిని ఏం చేయాలి, తప్పక తీర్చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఎలా తీర్చేస్తారు స్వామి, నాకు ఇక్కడ ఆదాయం లేదు, వస్తుంది ఎక్కడి నుంచి ఆదాయం మీకు, లేదా మీరు ఇవ్వాల్సిన వాడికి 4 రూపాయల వడ్డీ వాడికి ఇవ్వాలి,
మీకు దేవుడి దయ వల్ల రూపాయికి వడ్డీ ఇచ్చేవాడు దొరుకుతాడు. 3 రూపాయల వడ్డీ మిగిలినట్టేగా. ఈ కంఠం మీద కత్తి పెట్టినోడికి తీర్చేస్తాంగా, అది అయిపోతుంది, క్లియర్ అవుతుంది. ఇక్కడ తప్పకుండా మీకు అటువంటి శుభ ప్రయోజనం ఉంది. మీకు ఆ తెల్లగడ్డవాయనో లేకపోతే ఇంకా 90 ఏళ్ళోడు నాలాంటి వాడు చెప్పి ఉంటే నాకు తెలియదు, కానీ ఏం చెప్పారో తెలియదు, కానీ నేను చెప్పేది అయి తీరుతుంది. మీ జన్మజాతకంలో బలం బాగానే ఉంటుంది ఖచ్చితంగా. ఈ రాశి వారికి ఈ మాసంలో అన్ని గ్రహాల యొక్క పరిపూర్ణమైనటువంటి శుభప్రాప్తి కలుగుతోంది. మేబీ 1-2-3 రోజులు చంద్రుడు 12 ఇంటి 8 ఇంటి ఉంటే ఏమో ఇబ్బంది తప్ప, ఈ మిగిలిన 27 రోజులు 25 రోజులు మీకు అద్భుతం, ఆనందయోగం, ఐశ్వర్యం. వ్యాపారపరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ అయిన వారికి, బోర్బావుతో వారికి, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నింపుదలకి, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలవంతమైనటువంటి వ్యాపార లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను లాభవంతన స్థితి. అలాగే అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవడం, వజ్రాభరణ ప్రాప్తి, అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్సైట్ ఆపర్చునిటీ, డబుల్ ప్రమోషన్ రావడం, లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వారికి లాభాలు, భార్యాభర్తలిద్దరికి ఒకే చోట ఉద్యోగం రావడం, చాలా మంచి ప్రశాంతతని పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభ అదృష్ట యోగాలు. ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, పోగొట్టుకున్న ధనాన్ని, వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసమంతా మీకు చాలా మంచి శుభకరంగా ఉండబోతోంది. పెద్దలతో అనుకూలత, అనుబంధం, వివాహ యోగం, సంతాన యోగం, సోదరుల మధ్య మైత్రి, స్వదేశంలో విదేశాల్లో స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఉద్యోగంలో స్థిరత్వము, విద్యార్థికి టాప్ ర్యాంక్ రావడం, బంధుమిత్రుల సమాగమం, ఇంట్లో వేడుకలు జరగడం, బారసాలు కానీ షష్ఠపూర్తి మహోత్సవాలు జరిగే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, అలాగే జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభ ప్రయోజనాలు. సుఖము, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం, ఇలా అనేక రకాల ఆనంద యోగాలు పొందుకునేటువంటి శుభ మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.